జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా, ఆ రోజు పోలీసులందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చిందయ్యా బాబు? చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు, మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా, కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? మేము ఎవరన్నా సపోర్ట్ చేశామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ అంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే, రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా. చివరికి ఏం చెప్పారు? సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా, ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు, వచ్చి డోర్ల పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్ల పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమన్న పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు, సర్చ్ చేశారు. పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ, అది రోడ్డేం కాదు, ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే, మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, Z+ సెక్యూరిటీ ఉంటే, లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు.